ఈ ప్రపంచంలో ఒక్క ప్రాణంపై ఆధారపడడం సరికాదు. మన వంశాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉంది. ఇదే నా మనోవేదన అని చెప్పాడు. కాని అసలు కారణాన్ని తెలియనివ్వకుండా మెల్లగా సమాధానం చెప్పాడు. బుద్ధిశాలి అయిన దేవవ్రతుడు తండ్రి మనోవేదనకు ఓ కారణం ఉందని ఊహించాడు. రథసారథిని ప్రశ్నించగా అతడు యమునా ఒడ్డున ఒక జాలరి కుమార్తెను చూసిన విషయం తెలిపాడు. దేవవ్రతుడు జాలరి పెద్ద వద్దకు వెళ్లి తన తండ్రి కోసం కుమార్తెను ఇచ్చేందుకు ఒప్పించాలని కోరాడు. దాసరాజు చాలా గౌరవప్రదంగా స్పందించాడు. నా కుమార్తె నిజంగా రాజుని భార్య కావడానికి తగినదే. కాని ఆమెకు పుట్టే కుమారుడే రాజుగా ఉండాలి. మీరైతే యువరాజుగా ఉన్నారు. ఈ కారణంగానే మా కుమార్తె వివాహానికి అడ్డంకి అని అన్నాడు. అప్పుడు దేవవ్రతుడు, ఇదే నా ప్రతిజ్ఞ, నీ కుమార్తెకు పుట్టే కుమారుడే రాజవుతాడు.